వేదాంత శాస్త్రంలో 2 కిశోరాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం. ఒకటి మర్కట కిశోరం, రెండవది మార్జార కిశోరం. అంటే కోతి పిల్ల, పిల్లి పిల్ల. మనకేది ఇష్టం? పిల్లి పిల్లలాగుందామా, కోతి పిల్లలాగుందామా? అమ్మో మన కోతులంటే భయం కదా, పిల్లి పిల్లలాగుందాం అనుకుంటాం. కాదు, కోతి పిల్లకు పిల్లి పిల్లకు ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, తేడా ఏమిటంటే, కోతి తన పిల్లను తీసుకొని చెట్లెక్కుతుంది, గుట్టలెక్కుతుంది, గోడలెక్కుతుంది, దూకుతుంది, వెళుతుంది, ఏమో చేస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు పిల్ల తల్లి దగ్గరే ఉంటుంది. కానీ పిల్లను తల్లి పట్టుకోదు, పిల్లే పట్టుకుంటుంది. గట్టిగా ఖర్చుకొని పట్టుకుంటుంది. ఎంత ఎత్తు ఎక్కినా, ఎంత దూరం వెళ్ళినా, ఎంత దూరంగా దుమికినా, గంతులు వేసినా పట్టు విడవదు. పొరపాటున కోతి పిల్ల కింద పడింది అంటే తప్పెవరిది? పిల్లది, తల్లిది కాదు. బాధ్యత ఎవరిది? పిల్లది, తల్లిది కాదు. అదే పిల్లి పిల్ల అయితే పిల్లి పిల్లను తల్లే పట్టుకొని పోతుంది. తన నోటితో పిల్లను పట్టుకొని 7 ఇళ్ళు 70 ఇళ్ళు దాటిస్తుంది. అవి కూడా గోడలు ఎక్కుతుంది, అది గోడలు దూకుతుంది, అన్ని చేస్తుంది. కానీ పిల్ల కింద పడదు. ఒకవేళ పిల్ల కింద పడితే తప్పెవరిది? తల్లిది. పడకుండా పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది. అర్థమైందే? మరి మనం ఎలా ఉందాం? బాధ్యత భగవంతునికి ఇద్దాం, మనం ఏమవుతాము? పిల్లెవరయ్యా అంటే భగవంతుడు, మనం పిల్లలము. కోతి భగవంతుడు, మనం పిల్లలము. మరి భగవంతుడిని కోతి అనుకుందామా, పిల్లి అనుకుందామా? పిల్లి అనుకుంటే మంచిది. అన్ని బాధ్యత అనుకుంటుంది, మనకెందుకు వచ్చిన బాధ్యత? రక్షించే బాధ్యత నీదే, శిక్షించే బాధ్యత నీదే. పడవేస్తావో, తీరుస్తావో, ముంచుతావో, నీట ముంచినా పాల ముంచినా నీదే దిక్కు రామయ్య అని పాట ఉంది కదా. ఎలా? మార్జార కిశోర న్యాయాన్ని అవలంబిస్తేనే మనం పరమాత్మను సులభంగా తేరుతాము. అలాంటి మార్జార కిశోర న్యాయాన్ని మనకు బోధించటానికి వాల్మీకి ఇక్కడ హృదయంశక మాత్రస్థన్ బభూవ అద్భుత దర్శన అని మహానుభావుడు చాలా చిన్న రూపాన్ని తాను ధరించి, సాయంకాలం అయింది కదా, ఇక లంకలో ప్రవేశిద్దాం అనుకున్నాడు. సాయంకాలం అయింది, చీకటి అయిందని తాననుకుంటే చంద్రుడు వచ్చాడు. శంఖప్రభం క్షీర మృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం తదస్య చంద్ర స హరిప్రవీర ఓప్లూయమానం సరసీవ హంసం. చంద్రుణ్ణి చాలా చక్కగా వర్ణిస్తాడు వాల్మీకి. సరస్సులో హంస తేలిపోతున్నట్టుగా ఆకాశంలో చంద్రుడు తేలిపోతున్నాడు. ఎలా ఉన్నాడు చంద్రుడు? శంఖప్రభం, శంఖం లాంటి కాంతి కలిగి ఉన్నాడు. క్షీర మృణాల వర్ణం, పాలలాగా ఉన్నాడు. తామర తూళలాగా ఉన్నాడు. ఉద్గచ్చమానం వ్యవభాసమానం, వెళుతూ ఉన్నాడు, కనపడుతున్నాడు. మబ్బుల్లో చాటుతూ ఉన్నాడు, మళ్లీ వెలుతురుస్తున్నాడు. అంటే మసక మసక వెలుతురిస్తున్నాడు చంద్రుడు. హనుమంతుడికి సాయం చెయ్యాలనుకుంటున్నాడు చంద్రుడు. చీకటి ఉండటం హనుమంతుడు వేరే వారికి కనపడకుండా ఉండాలి కదా. మరి హనుమంతునికి కనపడాలి సీతమ్మ. హనుమంతుడు సీతమ్మను చూడాలంటే వెలుతురు కావాలా వద్దా? కావాలి కదా. మరి ఎలా? అందుకే వచ్చాడు చంద్రుడు. మన సంప్రదాయంలో చంద్రుణ్ణి ఆచార్యుడు అంటాం. భగవంతుడంటే సూర్యుడు, చంద్రుడంటే ఆచార్యుడు, గురువుగారు. ఈ గురువు గారికి ఆ గురువు గారు సాయం చేస్తున్నారు అన్నమాట. అంటే మనకు ఆయన పరమాచార్యుడు. ఆచార్యుడు పని చేస్తున్నప్పుడు ఏం చేయాలి? తన ఆచార్యుడిని తలుచుకోవాలి. నేను పండితుణ్ణి, నేను జ్ఞానిని, నేను విద్వాంసుణ్ణి, నాకు ఇవన్నీ బాగా వచ్చు, ఇవన్నీ నేనే చెప్తాను అనుకుంటే అక్షరముఖ ముందరికి రాదు. అస్మద్ గురుభ్యో నమః అని గురువు గారిని తలుచుకొని, గురువుగారు నాలిక మీద కూర్చొని జిహ్వాగ్ర సింహాసనం
అభ్యుపేయ అంటాడు వేదాంత తీసుకుడు హయగ్రీవ స్వామి. హయగ్రీవ నీవున జిహ్వ అనేటువంటి సింహాసనం మీద కూర్చొని పలికించవయ్యా అంటాడు. అలా గురువు గారిని మనం ప్రార్థించి ఆచార్యవర్య నా నాలికపై కూర్చొని మాటలు పలికించవయ్యా అంటాం. అంటే గురువు గారికి వారి గురువు గారు సాయం చేయాలి. హనుమంతునికి చంద్రుడు సాయం చేశాడు. చంద్రోదయమైనది, సీతమ్మ కనపడేంత వెలుతురు వచ్చినది. పూర్తి వెలుతురు కాదు, అంతే మసక వెలుతురు. ఈ మసక వెలుతురులో సరి వచ్చాడు కదా, వెలుతురైతే వచ్చేసింది, బయలుదేరదాం అని మహానుభావుడు చిన్నగా లంకలోకి ప్రవేశించాడు. రమ్య కాననతో యాఢ్యాం పురీం రావణ పాలితాం అంటాడు మహానుభావుడు. రావణాసు పరిపాలించినటువంటి ఆ లంకా నగరంలోకి ప్రవేశించాడు. లోపలికి రాలేదు, ద్వారం ముందరికి వచ్చాడు. పిల్ల కదా, చిన్నగా ఎక్కడి నుంచో నక్కి పోవచ్చు అనుకున్నాడు. కానీ రావణాసురుని రక్షణ వ్యవస్థ ఎంత గట్టిగా, ఎంత దృఢంగా ఉందంటే నగరమే తనంతా రక్షించుకుంటుంది, వేరే రక్షణ అవసరం లేదు. లంకా నగరమే తనను తాను కాపాడుకుంటుంది. అంటే ఆ నగరమే ఒక పెద్ద రాక్షసి. లంకే అంటే మన భాషలో అధిష్టాన దేవత అంట. మనకు కూడా ఉంటారు. ప్రతి నగరానికి మనం పాత రోజుల్లో గ్రామం ఉంటే బొడ్రాయి అనేవాళ్ళం, పూజ చేసేవాళ్ళం. నగర అధిష్టాన దేవత. అదే లంకా నగర అధిష్టాన దేవత లంక. ఆమె స్వయంగా తనను తాను కాపాడుకుంటుంది. నగరమే దేవత అయినప్పుడు మీరు గోడకు పోయినా కిటికీకి పోయినా ఆమె ఉంటుంది. హనుమంతుణ్ణి చూచింది, తాను తన నిజరూపాన్ని తాను ధరించి కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్త వనాలయ కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణా ధరంతి తే నశక్యం మాం అవజ్ఞాయ. నన్ను కాదని, నా ఆజ్ఞ తీసుకోకుండా నీవు ఈ లంకలోకి ప్రవేశించుట కుదరని పని. రక్షిత రావణ బలై. తానే చెప్తున్నాడు, అభిగుప్త సమంతత. లంకా నగరం మొత్తం రావణ బలంతో రక్షించబడి ఉంది. నాకు తెలియకుండా, నా ఆజ్ఞ తీసుకోకుండా నీవు లోపలికి ప్రవేశించలేవు. అసలు నీవెవరు? ఎందుకు ఇలా వచ్చావు? చాలా ధైర్యంగా అడిగితే స్వామి కాత్వం విరూపనయన పురద్వారే అవతిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్చయసి దారుణా. అమ్మా, ఇంతకు నువ్వెవరు? నీ కళ్ళు ఇంత భయంకరంగా ఉన్నాయేంటి? విరూపనయన, వికారమైన నేత్రములు కలది. నగర ద్వారంలో నిలబడ్డావు. నన్నెందుకమ్మా బెదిరిస్తున్నావు? ఇంత భయంకరంగా ఉన్నావు, నీవు ఎవరు అంటే, అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరామి మాం. అహం లంకాపురి వీర. నేనే రా లంకాపురిని. నేను రావణాసురుని ఆజ్ఞతో ఈ లంకను నేను కాపాడుకుంటున్నాను. నశక్యం మాం అవజ్ఞాయ ప్రవేశం వానరత్వయ. నన్ను ధిక్కరించి నీవు లంకలోకి ప్రవేశించలేవు. అహం లంకావీర స్వయమేవ ప్లవంగమా. నేనే నన్ను కాపాడుకుంటున్నాను. ఇంతకు నీవెవరు? ఎప్పుడైతే లంకా నగరం తనకు తాను నేనే లంకను, నన్ను నేను కాపాడుకుంటున్నాను, రావణాసురుని ఆజ్ఞతో కాపాడుతున్నాను, నన్ను కాదని నీవు వెళ్ళలేవు అన్నదో, మనం మరికొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట. తీసుకున్న జాగ్రత్త సరిపోలేదు. మొదలే ప్రారంభమైంది ఒక పెద్ద విఘ్నం. మరి ఈ విఘ్నాన్ని గెలవాలి కదా, కొంచెం దృఢంగా ఉండాలి అని యత్నవాన్ సహరిశ్రేష్ఠ స్థితశైలైవాపరః అంటాడు. పరిపూర్ణంగా ప్రయత్నవంతుడయ్యాడు. తాను కూడా ఒక పర్వతంలాగా నిలబడ్డాడు.
అమ్మా నేనెవరో చెప్పాలా నీకు? నన్ను చూస్తే తెలవదే పోతుంది. ఓ ఆనరాన్ని లంకా నగరంలో తోటలు బాగున్నాయట, పండ్లు బాగా దొరుకుతాయట. అలా వెళ్ళి 4 పండ్లు తిని వద్దామని వచ్చాను, చూతామని వచ్చాను. చూచిపోతానమ్మా నేనేమని, నువ్వు కొమ్మటనే పోతాను, ఏదో 2-3 పండ్లు తిని వెళ్ళిపోతాను. చాలా బాగా తోటలున్నాయని విన్నాను, వెళతాను అంటే ఒప్పుకుంటుందా? నన్ను గెలవకుండా మా మనిర్జిత్య దుర్బుద్ధే పురీ లంకర పారిత నశక్య మధ్యతే ద్రష్టం ప్రవేష్టం వానరాధమ. నన్ను గెలవకుండా నీవు లంకలోకి ప్రవేశించలేవు గట్టిగా చెప్పింది. స్వామి అమ్మ ఒక్కసారి దృష్ట్వామిమాం పురీం భద్రే పునర్యాస్యే యథార్థం, ఇలా చూచి అలా వెళ్తాను. నేనేం చెయ్యను, లోపల ఏ హాని చెయ్యను. రాక్షసి వింటుందా? ఇన్నిసార్లు చెప్తున్నా వినవటరా? కోపం వచ్చేసి ఆ లంక ముష్టిఘాతం చేసింది. హనుమంతుణ్ణి తలేన వానర శ్రేష్టం తాడయామాస. ముష్టి అంటే ఈ ముష్టి కాదు, తలము అంటాను దీన్ని. కరాటే అన్నమాట. కరాటే ఉంది కదా, ఇలా కొడతాను చూడండి. అలా తలేన ఇలా చేతితో కొట్టింది. తలేన వానర శ్రేష్టం తాడయామాస. వేగిత మహావేగంగా ఈ మహానుభావురాలు ఆ హనుమంతుణ్ణి కొట్టింది. దానితో మహానుభావుడు తాను కొంచెం చేసి మర్యాదతో మంచి మాటలతో ఈమె వినదు అన్నమాట. తత సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీ. హనుమంతుడు కుడి చెయ్యి వేళ్లను ముడిచాడట. ఎడమ చెయ్యి, వామహస్తం అంటున్నాడు, కుడి చెయ్యి కాదు, ఎడమ చేతి వేళ్లను ముడిచాడు. అంటే ముష్టి కొంచెం చిన్నగా కొట్టాడు. చిన్నగా ఎందుకు? స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృత అంటాడు. స్త్రీ కదా, గట్టిగా కొడితే శాస్త్రి ఆ పాపం నాకెందుకు, ఆడదానికి పాపం నాకెందుకు, మెల్లగా కొట్టాడు. సాతు తేన ప్రహారేణ విశ్వలాంగి నిజాయి పపాత అంటాడు. విశ్వలాంగి ఆమె ఆ దెబ్బతోటే మొత్తం ఒళ్ళు వణిపోయింది, పడిపోయింది. తనను తాను తెలివి తెచ్చుకొని ప్రసీదసు మహాబాహో త్రాయస్వ హరిసత్తమ సమయే సమ్య సౌవ్యతిష్టంతి. నాయనా మహానుభావ, కొంచెం శాంతించు. నీలాంటి వాళ్ళు అవసరం వచ్చినప్పుడే బలాన్ని చూపెడతారు. అహం లంకాపురీ వీర నిర్జిత విక్రమేణతే. నేను లంకా నగరాన్ని నీ పరాక్రమంతో నేనే ఓడిపోయాను. ఇదంతు తథ్యం భ్రువత శృణు. ఒక మాట చెప్తున్నాను. స్వయంభువా దత్తం వరదానం యథామమ. నాకు మొదలు బ్రహ్మవరం ఇచ్చాడు. యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాత్ వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రాక్షసాం భయమాగతం. బ్రహ్మ చెప్పాడమ్మా, నాయనా నిన్ను ఒక వానరుడు వచ్చి ఓడించాడంటే ఆనాటి నుంచి రాక్షసులకు ఆపద సంప్రాప్తించిందని తెలుసుకో. బ్రహ్మ ఎప్పుడో చెప్పేదాత్వాం వానరః కశ్చిత్ విక్రమాత్ వశమానయే తదా త్వయా హి విజ్ఞేయం రాక్షసాం భయమాగతం అని బ్రహ్మ చెప్పాడు. సహిమే సమయ సౌమ్య. ఇప్పుడు నాకు ఆ సమయం వచ్చేసింది, నేను ఓడిపోయాను, నువ్వెవరో నాకు అర్థమైపోయింది. అయినా లోపలికి వెళ్ళు, వెతుకు, సీతమ్మను చూడు, రామునికి చెప్పేసేయి. గట్టి దెబ్బ ఒకటి తింటే మొత్తం జ్ఞానం బయటికి వచ్చిందన్నమాట. అప్పటిదాకా బెదిరించింది, తరువాత భయపడి అలాగే వెళ్ళు నాయన రక్షసాం సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః రక్షసాంచైవ సర్వేషాం వినాశస్సముపాగతః. సీత కోసం రావణాసుని యొక్క దుష్టబుద్ధితోటి లంకలోని రాక్షసులందరికీ నాశం తప్పదు. వినాశం వచ్చేసింది. నాకు అర్థమైంది నాయన. ప్రవిశ్య శాపోపహతాం పురీశ్వర పురీం
శుభాం రాక్షస ముఖ్యపాలితాం ఎదుర్చయాత్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతః యథా సుఖం. అయినా హాయిగా ప్రవేశించు, లంకలోకి చేరు, సీతమ్మను వెతుకు, అన్ని చోట్ల వెతికి నీవు నీ పని పూర్తి చేసుకోని వాస్తవాన్ని చెప్పింది. దీన్ని ఏమంటాం మనం? లంకా విజయం అంటాం. ఇది 3వ సర్గ, సుందరకాండలో 3వ సర్గ. గమనించాలి, సుందరకాండ ఎన్ని రకాలుగా గొప్పది అంటే సర్గ సంఖ్య కూడా మనకు తత్వాన్ని చెప్తుంది. 8వ సర్గలో ఏ విషయం చెప్పాడో అది కూడా రహస్యాన్ని చెప్తుంది. 3వ సర్గ లంకా విజయం అంటే రాక్షస విజయం. మనకు 3వది ఏమిటి? సత్వం, రజస్సు, తమస్సు. అదే 3వది. లంక తమస్సే కదా రాక్షసి, తమో విజయము అన్నమాట. 2వది 3వది ఏమిటి అంటే మనకు ఒక 3-4 కారాలు ఉన్నాయి. ప్రధానంగా పనికొచ్చేటువంటి కారాలు దేహాత్మాభిమానము అంటే శరీరమే ఆత్మ అనుట. 2వది నేనే ఆత్మను అనుట. 3వది అన్నే నేను చేస్తాను అనుట. ఈ 3ని ఏమంటాం? అహంకారం అంటాం కదా. అహంకారం అండి. ఎవరు నేనంటే ఎవరు? నేను అంటాం కదా, ఛాతి మరీ కొట్టుకొని నేను అంటాం. నేనంటే ఛాత కొన్ని బాడీయా? మనం శరీరాన్ని చూచి బాడీ అంటాం, ఆత్మ అంటాం. నేనే శరీరం, శరీరమే నేనే శరీరం. రెండొకటే. నేను శరీరం కాదు, శరీరంలో ఉన్నది నేను. శరీరము కాని దాన్ని శరీరం అనుకొనుట దేహాత్మ భ్రాంతి కదా. అందుకే మనకు వాల్మీకి కూడా అహం లంకాపురీ వీర, అహం రాక్షస రాజస్య, అహం రావణే. ఇన్ని ఆహాలెందుకు? పదాలేందుకు ఒకలేదా వాల్మీకి? స్పష్టంగా అర్థం చేసుకోండి. అహం లంకాపురీ వీర, నేనే లంక అవుతుందా అండి? లంకా నగరం లంకాపురి లంక అవుతుందా? లంకను రక్షించేవారు వేరు, లంకా నగరం వేరు కదా. నగరం రక్షిస్తుందా? అదే గోడలు రక్షిస్తాయా? ద్వారాలు రక్షిస్తాయా? ఇల్లు రక్షిస్తుందా? ఇంటి యజమాని రక్షిస్తాం. యజమానిగా ఇల్లు అనుకుంటే శరీరాన్ని ఆత్మ అనుకున్నట్టే కదా. కదా, శరీరంలో ఉండేది ఆత్మ. ఆత్మ కోసం శరీరమా, శరీరం కోసం ఆత్మనా? కదా. ఆత్మ వచ్చి ఇందులో ఉండటానికి కదా శరీరం కోసం ఆత్మనా? మరి శరీరం కోసం ఆత్మ కాదు, ఆత్మ కోసం శరీరం అయినప్పుడు శరీరాన్ని ఆత్మ రక్షిస్తుందా, ఆత్మను శరీరం రక్షిస్తుందా? ఏం చేయాలి? శరీరాన్ని ఆత్మ రక్షిస్తుంది. ఇదేమంది? నేను లంకను రక్షిస్తున్నాను అంటే శరీరమే ఆత్మ రక్షిస్తున్నాను అని. శరీరము ఆత్మను కాపాడుతుంది, శరీరం కోసమే ఆత్మ వచ్చింది, శరీరాన్నే నేను. ఈ 3 అహంకారాలు. అదేందుకు 3వ సర్గం. ఇందులో అహంకారాలు 3 చెప్పాడు కాబట్టి ఇది 3వ సర్గ. లంక అంటే దేహాత్మాభిమానము, లంక అంటే స్వస్వాతంత్ర్యాభిమానము, లంక అంటే స్వరక్షణలో స్వాన్వయము. ఇది లంక విజయానికి అర్థం. ఇలాంటి అహంకారాన్ని, అభిమానాన్ని, స్వరక్షణను మనము గెలవలేము, గురువుగారే గెలుస్తారు. హనుమంతుడి అభిమానాన్ని పోగొట్టాలి. ఈ ఉద్దేశ్యంతో మహానుభావుడు 3వ సర్గలో లంకా విజయం చెప్పాడు. గురువుగారు అనుకునేటువంటి వారు ఎలా ఉండాలి అని అనుకుంటే, గురువుగారు మహానుభావులైతే చాలామంది అయ్యా మా దగ్గరికి రండి, సన్మానాలు చేస్తాం, సత్కారాలు చేస్తాం, టైటిల్స్ ఇస్తాం, బిరుదులు ఇస్తాం, ప్రచారం చేస్తాం అని చాలామంది పిలుస్తారు. పిలిచిన వారం దగ్గరికి వెళ్ళటం మొదలు పెడితే ఎవరి జ్ఞానం బోధించాలి? గురువుగారు నేను చాలా గొప్పవాడిని, సన్మానాలు బాగా చేస్తున్నారు, ఇవే బాగున్నాయని అందులో మునిగిపోతాడు.
ఏ గురువు సత్కారానికి లొంగకూడదు. ఈ అర్థాన్ని మనకు మైనాక పర్వతం చెప్పుతుంది. దిగవయ్యా, పళ్ళు తిను, నీళ్లు తాగు, రెస్ట్ తీసుకో అంటే ఇక్కడే ఉంటాడు ఈ బయటికి పోడు. కాబట్టి గురువు గారు ప్రీతోస్మి, నాయన చాలు, చేసినట్టే సంతోషం అన్నారు. గబ్బా వస్తాను పదా, ఏం చేస్తావో తీసుకో. అయ్యో ఇవే ఇచ్చారా ఇంతైతే నన్ను పిలిచి, కొంచెం బాగేయొద్దు అన్నంకి వాడేం చేస్తాడు. సత్కారాలకు లొంగవద్దన్న భావాన్ని మైనాక పర్వతం చెప్తుంది. సత్కర్మలైన ఫలాన్ని ఆశించి చేయవద్దు. కర్మలు చెయ్యి, ఫలం ఆశించదు. ఫలం ఆశిస్తున్నా కొద్దీ కర్మలు పెరుగుతాయి కదా. ధనం కావాలి, అగ్నిహోత్రుని సేవించాలి, భార్య కావాలి, ఊర్వశిని సేవించాలి, భర్త కావాలి, వాడేవాడు పురూరవుణ్ణి సేవించాలి. ఇలా పెరుగుండి పోతే ఎందరిని సేవిస్తావు? కోరికలు పెరుగుతున్నా కొద్దీ చేయవలసిన కర్మలు పెరుగుతాయి కదా. హనుమంతుడు అవుతున్నా కొద్దీ సురస నోరు పెరిగింది. ఈయన ఆగాడు, ఆమె ఆగింది. మనలో కోరికలు తగ్గాయి, నోరు తగ్గుతుంది. సురస అంటే మంచి రుచి కలది, అంటే సత్కర్మలు. సత్కర్మలు ఆచరించు, ఫలమును కోరి ఆచరించకు. ఇంకొకటి సింహిక, ఈమె దుష్కర్మలు, దుష్కర్మలనే ఆచరించకు. హనుమంతుడు సురసను చంపలేదు, నోట్లోకి వెళ్ళి అంటకుండా వచ్చాడు. అంటే మనం సత్కర్మలు ఆచరించాలి ఫలాకాంక్షారహితంగా. దుష్కర్మలు మాత్రం పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. సింహికా సంహారంతో దుష్కర్మ పరిత్యాగము, సురసా విజయంతో ఫలం ఆకాంక్ష లేకుండా సత్కర్మాచరణము, మైనాక అంగీకారంతో సత్కారాలకు సన్మానాలకు లోభాన్ని పొందవద్దు. లంకా విజయంతో అహంకారాన్ని ఆచార్య అనుగ్రహంతో గెలవాలి. ఇలా మనకు 3 సర్గల వరకు ఆచార్య తత్వాన్ని, కథాతత్వాన్ని మనం ముందుకొచ్చాం. ఇలా లంకా విజయం అయిపోయిన తర్వాత నిర్జిత్యపురీం శ్రేష్టాం లంకాంతాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమ. తరువాత మహానుభావుడు ఆ లంకను గెలిచాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే. ఈ స్వామి లంకను గెలిచాడు. లంక పొమ్మని చెప్పినది. హాయిగా ద్వారం నుంచి వెళ్ళవచ్చు కదా, గోడ దూకి వెళ్ళాడు. ద్వారం నుంచి వెళ్ళలేదు, ప్రాకారం అభిపుప్లువే. ప్రహరీ గోడ అంటాం, కాంపౌండ్ వాల్ కదా, దాన్ని దూకాడు. అదేం పని, వాడు వెళ్ళవచ్చు కదా. ధర్మశాస్త్రం వెళ్ళకూడదని చెబుతుంది. శత్రువు నగరంలోకి ద్వారం నుంచి వెళ్ళకూడదు. ఎందుకు? ద్వారంలోకి వెళ్ళాలంటే వెళ్ళేవాడు తల వంచి వెళ్ళాలి మొదలు కదా. 2 ద్వారాలు ఉంటాయి, సింహద్వారం అని, పార్ష్ణి ద్వారం అని. అంటే పెద్ద ద్వారం ఉన్నప్పుడు అది మూసినప్పుడు మధ్యన ఒక చిన్న ద్వారం ఉంటుంది, దాన్ని తీసి పెడతారు. రాజు వెళ్ళాలి, రాజవాహనాలు వెళ్ళాలని పెద్ద ద్వారం తీస్తారు. మామూలు వాళ్లకు చిన్న ద్వారం ఉంటుంది, అందులో నుంచి పోవాలి. మధ్యన ఉంటుంది, మరి అందులో నుంచి పోవాలంటే తల ఉంచి పోవాలి. మొదటి అపజయమే కదా. రెండవది, తల వంచి అవతలికి పోతే అవతల ఎవడున్నాడో కనపడడు, వాడు ఎలా ఉన్నాడో కనపడడు, వీడు వాడికి కనపడతాడు. తల వంచి పోగానే వాడు కత్తి పడుకొని ఒక దెబ్బ కొట్టాడు, ఒక తలకైపోతాడు. మనం ఏం చేస్తాం? శత్రువుకు మనకు మనముగా లొంగిన వారం అవుతాం. అందువల్ల ద్వారంలోంచి వెళ్ళకూడదని శాస్త్రం. శత్రోహ నగరం అద్వారయనైవ గంతవ్యం. అంతేకాదు, దూకిన వాడు కూడా లంకా నగరము భూమి మీద ఎడమకాలు పెట్టాడు, కుడికాలు పెట్టలేదు. గృహప్రవేశేచ వివాహదేశే కళ్యాణ అన్య శుభ కార్యవర్గే.
స దక్షిణేన ఇహ ప్రవేష్టవ్యం శత్రోహ పురి వామపద ప్రవేశ అని ఒక ధర్మశాస్త్రం. మన ఇంట్లో గృహప్రవేశంలో, మిత్రుని ఇంట్లో, వివాహాది కార్యములలో, శుభకార్యములలో కుడికాలు ముందర పెట్టాలి. శత్రువు ఇంట్లో ఎడమకాలే పెట్టాలి. ఇన్ని ధర్మాలు తెలుసు కాబట్టి హనుమంతుడు ద్వారం నుంచి కాక గోడ దూకాడు. కుడికాలు కాక ఎడమకాలు, అది కూడా నెత్తిన పెట్టాడు అంటాడు. రావణాసురుని శిరస్సులో పాదం పెట్టాడు అంటాడు. ఎడమకాలు పెడితే శత్రు శిరస్సుని శాస్త్రం. ఇది కథాపరంగా అర్థం. అలాగే వ్యంగ్యపరంగా అర్థం కూడా ఇందులో ఉంది. మనము ఈ లోకానికి ఎలా వస్తాం? చేసుకున్న కర్మను బట్టి వస్తాం కదా. శుభాశుభ కర్మలను బట్టి మనం వస్తాం. అంటే మనకు ద్వారం ఏమిటి రావడానికి? కర్మ. ఆచార్యులకు, ఆళ్వారులకు, భగవంతుడికి కర్మ కారణం కాదు. ఎలా వస్తారు? పరమాత్మ ఆజ్ఞతో వస్తారు, లేదు పరమాత్మ సంకల్పంతో వస్తారు. ఆచార్య పురుషులు, గురువుగారు ఈ లోకానికి రావాలంటే మనలాగా కర్మ ద్వారా వచ్చేవారు కారు, సంకల్పం ద్వారా వస్తారు. భగవంతుని సంకల్పం ద్వారా వస్తారు. అందుకే హనుమంతుడు అద్వారంతో వచ్చాడు. అద్వారం అంటే అకారానికి అర్థం విష్ణువు. అకారార్థో విష్ణువు కదా. అద్వార అంటే విష్ణు ద్వారా, పరమాత్మ ద్వారా. భగవంతుడు పంపితే వస్తాడు ఆచార్యుడు, భగవంతుని సంకల్పంతో వస్తాడు ఆచార్యుడు. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రక్రియను చెప్పటానికి అద్వారేణ మహాబాహు మహావీర్య ప్రాకారం అభిపపులువే. ఈ మహానుభావుడు లంకలోకి వచ్చాడు. అక్కడ లంకలో ప్రవేశించి శుశ్రావ కాంచీ నినదం నూపురాణాంచ నిస్వనం సోపాన నినదాంశ్చాపి భవనేషు మహాత్మనాం. లంకా నగరాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు. అక్కడ ఏం వినపడ్డాయి అంటే శుశ్రావ కాంచీ నినదం, ఒడ్యాణాలకున్న గజ్జెల చప్పుడు వినబడిందట. హనుమంతు విన్నమాట అది స్వామి. అంటే లంకలో ఆడవారు తిరుగుతున్నారు, యథేచ్ఛగా విహరిస్తున్నారు. అందుకే కాంచి అంటే మొలనూలు అంటాం, మనం వడ్డాణము అంటాం. వాటి ధ్వని వినపడింది. రెండోది నూపురాణాంచ నిస్వనం, కాలి అందెల చప్పుడు వినపడింది. సోపాన మెట్లు ఎక్కుతున్న చప్పుడు వినపడింది. అలాగే స్వాధ్యాయ నిరతాంశ్చైవ, అంతా బ్రాహ్మణులే కాబట్టి వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. రావణ స్తవ సంయుక్తాన్, రావణాసురుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. ఇలా మధ్యమ ద్వారంలో మరికొందరు కనపడ్డారు. చెప్తాడు చమత్కారంగా, దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తదా అని. తిరుగుతున్నటువంటి వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఏమిటి ఆయుధాలు? ఒకటి దర్భముష్టి అట, రెండోది అగ్నికుండం అట. అంత బ్రాహ్మలే కదా. పవిత్రాలు పట్టుకున్నారు, కూర్చొని పట్టుకొని పోతున్నారు, హోమ గుండాలను పట్టుకొని పెడుతున్నారు. దర్భముష్టి, అగ్నికుండములు ఇవి వారికి ఆయుధములు. మరికొందరు కూటముద్గర పాణులు, దండాయుధరులు, ఇలా రకరకాలుగా మహానుభావులు లంకలో ఉన్నటువంటి వారందరినీ చూచుకుంటూ ఆయా విశేషాలను దర్శించుకుంటూ ముందుకు వెళ్ళాడు. సరిగ్గా కొంత దూరం వెళ్ళేసరికి ఉదయించిన చంద్రుడు మధ్యకు వచ్చాట. సతస్య మధ్యంగతమంసుమంతం, అంశుమంతం చంద్రుడు మధ్యలోకి వచ్చాడు. వెన్నెలను బాగా వెదజల్లుతున్నాడు. గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం, గోశాలలో మదించిన వృషభం సంచరిస్తున్నట్టుగా మహానుభావుడు ఆ ప్రాంతమంతా చూచాడు. ఇక్కడ చంద్రుణ్ణి మనకు ఒక 25 శ్లోకాలతో వర్ణిస్తాడు వాల్మీకి. చంద్రుడంటే ఆచార్యుడు కదా, మరి గురువుగారిని స్తోత్రం చేయవద్దా? ఇంత ఒక్కొక్కడి వెతుక్కుంటూ ముందరికి వెళ్ళి మహానుభావుడు అందరినీ చూచుకుంటూ వెళ్ళాడు. అన్యాహ పునః హర్మ్యతలోపవిష్టా తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టా.
నిద్రించిన వాళ్ళు, విహరిస్తున్న వాళ్ళు, ఆహారాదులు తీసుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వారందరినీ చూచుకుంటూ మహానుభావుడు వస్తున్నాడు. అందరినీ చూస్తున్నాడు, కానీ తాను ఎవరిని చూడాలో వారిని, ఎవరు వారు? సీతమ్మ కదా. అందుకే అంటాడు, సీతాం అపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరిష్య బభూవ దుఃఖోపతః చిరస్య ప్లవంగమః మందయివా చిరస్య. హనుమంతుడు సీతాం అపశ్యన్, సీతాదేవిని చూడలేకపోయాడు. ఎవరామె? రామస్య పత్ని. బాగా మాట్లాడే వారందరిలో శ్రేష్ఠుడు రాముడు. అలాంటి వాణి భార్య అయినటువంటి సీతమ్మను చూడలేక దుఃఖోపహత, మహానుభావుడు దుఃఖంతో బాధపడ్డాడు. అక్కడి నుంచి సరే వెతుకుదాము అని ఒక్కొక్క ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇక్కడ మనకు ఒక్కొక్క రాటుకుని ఇల్లు పేరు చెప్తాడు. ఎవరెవరి ఇళ్ళు వెతికాడో ఆ ఇంటికి వెళ్ళాడు, ఈ ఇంటికి వెళ్ళాడు. కుంభకర్ణుని ఇంటికి, విభీషణుని ఇంటికి, వజ్రకాయని ఇంటికి, అతికాయని ఇంటికి అందరి పేర్లు ఇచ్చే. విద్యుజ్జిహ్వుడు, అలాగే వజ్రదంష్టుడు, శుకుడు, జంబుమాలి, రశ్మికేతువు, వజ్రకేతు, ధూమ్రాక్షుడు, విద్యుద్రూపుడు, సుఖనాభుడు, ఇలా మనకు చాలా చాలా అందరి ఇండ్లు చూపి ఎక్కడ వెతికినా హనుమంతునికి సీతమ్మ కనపడలేదు. ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం సువ్యూఢ కక్ష్యం హనుమాన్ రవివేశ మహాగృహం. ఇవన్నీ దాటి మహానుభావుడు ఒక మహాగృహానికి, పెద్ద అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు. అది రావణాసురుని యొక్క పుష్పక విమానం. పుష్పక విమానంలోనే రావణాసురుని అంతఃపురం. అదే వాని ఇల్లు, అక్కడే అంతఃపురం. అతని యొక్క ప్రియురాళ్ళు ముఖ్యులుంటారే, అలాంటి ముఖ్యమైన ప్రియురాళ్ళందరూ ఆ ఇంట్లోనే ఉంటారు. అంటే ఆ పుష్పకంలోనే ఉంటారు. హనుమంతుడు అక్కడికి వెళ్ళాడు. స వేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణ జాలం యథా మహత్ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సవిహంగజాలం. ఆ పుష్పక విమానం ఎంతటి అద్భుతంగా ఉందో, అక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో. కపిహి గృహాణి నానావసురాజితాని, రకరకమైనటువంటి ఐశ్వర్యములతో అలంకారములతో నిండి ఉన్న ఎన్నో గృహాలను చూచాడు. ఆ ఇళ్ళు సర్వైశ్చ దోషై పరివర్జితాని, ఆ ఇళ్లలో ఎలాంటి దోషాలు లేవు. దేవాసురైశ్చాపి సుపూజితాని, దేవతలు రాక్షసులు వాటిని బాగా పూజించారు. ప్రయత్నాభి సమాహృతాని అంటాడు. ప్రయత్నంతో ఇంతటి దివ్యమైన భవనాలను మహానుభావుడు తయారు చేశాడు. ఇది రక్షోధిపస్య అప్రతిమ ప్రతీపం గృహోత్తమం. లంక మొత్తంలో ఇలాంటి భవనం ఇంకొకటి లేదు. ఒక లంకలోనే కాదు, ఏ లోకంలో లేదు. అంత దివ్యమైనటువంటి ఆ భవనంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా దదర్శ యుక్తీకృత చారు మేఘం విమానం బహురత్న చిత్రం. ఎంత చక్కని విమానం అక్కడ ఉంది అంటే, ఆ విమానంలో అంతఃపురం నిర్మించబడింది. అంతఃపుర భవనంలో ఆ లోబడికి వెళ్ళాడు మహానుభావుడు. గోడలు చూచాడు. ఆ గోడలలో చక్కని చిత్రాలు, బొమ్మలేశారు, చిత్రించారు. ఎలా ఉంది? భూమిని సృష్టించారు. గోడ మీద భూమండలాన్ని దించారు. గొప్పే ఉంది. ఎలా ఉంది భూమండలం అంటే, మహీకృత పర్వత రాజిపూర్ణ. భూమినే కాదు, అందులో ఉన్న పర్వతాలను కూడా దించాడు. భూమి కనబడింది, దగ్గరికి పోగానే అందులో పర్వతాలు కనబడ్డాయి. శైలాహ కృతాహ వృక్షవితాన పూర్ణాహ. పర్వతాలను చూచాడు, ముందరికి పోయాడు, చూస్తే అందులో చెట్లు కనబడ్డాయి. శైలా వృక్షా కృతాహ పుష్పవితాన పూర్ణాహ. ఇంకాస్త ముందరికి వెళ్ళాడు, చెట్లు ఉన్నాయి కదా, చెట్లకు పూలు కూడా ఉన్నాయి. తరువాత పుష్పం కృతం కేసర పత్ర చూర్ణం.
ఇంకా ముందుకు వెళ్ళి పువ్వును చూచాడు. ఆ పువ్వులో కేసరములు అంటే పుప్పొడి అంటామే అది ఉంది. అర్థమైందే? ఆ చిత్రం ఎంత మనోహరంగా ఉందో అర్థమైపోయింది కదా. భూమండలము ఉంది, భూమి మీద పర్వతాలున్నాయి, పర్వతాల మీద వృక్షాలున్నాయి, వృక్షాలకు పుష్పాలున్నాయి, పుష్పాలకు పుష్పపు పొడి కేసరములు ఉన్నాయి. ఇదంతా చిత్రమే. గోడ మీద ఇన్ని దించారు అంటే ఎంతటి కళాఖండంగా రావణాసురుని అంతఃపురం ఉందో మనం గమనించాలి. అన్ని భవనాలు చాలా తెల్లగా ఉన్నాయి, అన్ని పుష్పాలు సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. మళ్ళీ ప్రతి పద్మంలోనూ మనకు కేసరాలు కనపడుతున్నాయి. ఇలా ఒక్కొక్క దాన్ని మహానుభావుడు చూచుకుంటూ వెళ్ళి ఇంత శోభను చూచాడు, అంత భవనాలు చూచాడు, భవనాల్లో అంతటి అలంకారాలు చూశాడు, అంతటి చిత్రములు చూచాడు, సంపదలు చూచాడు. ఆనందించవచ్చు కదా ఎంత బాగున్నాయని. అదృశ్యతాం జనక సుతాం సుపూజితాం సుదుఃఖితాం పతిగుణ వేగ నిర్జితాం తతస్తదా బహువిధ భావితాత్మన. ఇన్ని చూచాడు కానీ జనక సుతాం అదృశ్యతాం, సీతమ్మను చూడలేదు. పతిగుణములతో గెలవబడినటువంటి సీతమ్మను చూడలేదు. అందుకే బహువిధ భావితాత్మన కృతాత్మన జనక సుతాం సువర్త్మన. ఇతను పలు రకాలుగా భావిస్తున్నాడు. అసలు లంకలో ఉందా సీతమ్మ? ఇంత వెతుకుతున్నాను, నాకు ఎక్కడా కనపడటం లేదు. అందుకే అపశ్యత అభవతు అటు దుఃఖితం మనః. సీతమ్మ కనపడలేదే అయ్యో అని ఇన్ని సుందరములు, ఇన్ని అలంకారములు, ఇన్ని భవనములు, ఇన్ని ఐశ్వర్యములు, ఇన్ని భోగములు కనపడుతున్నా సీతమ్మను చూడలేదని మహానుభావుడు అతి దుఃఖితం మనః, అతని మనస్సు బాగా దుఃఖించబడుతూ ఉంది, బాధపడుతూ ఉన్నాడు. ఈ మధ్యలో హనుమంతుడు మహానుభావుడు పుష్పక విమానంలోని రావణాసురుని అంతఃపురంలోని శోభను చూచాడు. మహద్విమానం మణివజ్ర చిత్రితం. లంకా నగరం మధ్యలో రావణాసురుని అంతఃపురము, అంతఃపురం మధ్యలో అద్భుతమైన పుష్పక విమానము. నగరాన్ని చూచాడు, నగరంలోని భవనాలను చూచాడు, భవనాలలోని రావణ భవనాన్ని చూచాడు, రావణ భవనం మధ్యలో పుష్పక విమానాన్ని చూచాడు. ఎలా ఉంది విమానము? మహద్విమానం మణివజ్ర చిత్రితం అంటాడు. మణులు, వజ్రములు, రత్నములు ఇవన్నీ చిత్రించబడి ఉన్నాయి. ఎలా ఉంది? ప్రతప్త జాంబూనద జాల కృత్రిమం తదర్చ ధీమాన్ పవనాత్మజ కపి. హనుమంతుడు రకరకాల మణులు, మాణిక్యాలు, ముత్యాలు, వజ్రాలు ఇలాంటి వాటిని పొదిగినటువంటి ఆ భవనాన్ని చూచాడు. అప్రమేయ ప్రతికార కృత్రిమం అంటాడు. ఇలాంటి భవనం ఒకటి ఉంటుందని ఎవరు కలలో కూడా ఊహించలేరు. ఎలా ఉందంటే వసంత పుష్పోత్కర చారు దర్శనం, వసంత మాసాదపి కాంత దర్శనం, స పుష్పకం తత్ర విమానముత్తమం తదర్చ తత్ వానర వీర సత్తమ అంటాడు. ఎలా ఉంది విమానం అంటే వసంత పుష్పోత్కర చారు దర్శనం, వసంతకాలములోని పూల రాశిలాగా ఉందట. వసంత మాసము కంటే అందంగా ఉందట. వసంత మాసాదపి కాంత దర్శనం, సపుష్పకం తత్ర విమానముత్తమం. ఆ విమానం పుష్పక విమానము మహానుభావుడు చూచాడు. ఇలా పుష్పక విమానాన్ని చూచి అందులోకి ప్రవేశించాడు. అందులో ఆ పుష్పక విమానంలోనే పానశాల, భోజనశాల, శయనశాల, విహారశాల, నృత్య సంగీతశాల అంటే గానశాల, వాద్యశాల, మొత్తం 8 భవనాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క భవనాన్ని మహానుభావుడు చూస్తూ వెళ్ళాడు. పానశాలకు వెళితే అక్కడ 32 రకాల మద్యములున్నాయట.
శర్కరాసవ, మాధ్వీక, పుష్పాసవ, ఫలాసవ అంటాడు. ఆసవం అంటే మద్యం. ఈ మద్యం ఎలా తయారు చేస్తారు అంటే శర్కర తయారు చేస్తారట. శర్కరలో నుంచి మద్యం తయారు చేస్తారు. అలాగే మాధ్వీక ద్రాక్షతో తయారు చేస్తారట. పుష్పాసవ పువ్వుతో తయారు చేస్తారట. ఫలాసవ పండుతో తయారు చేస్తారట. ఇవి కాక తుష అంటే తౌడుతో తయారు చేస్తారట. ఇది కాక సైకత ఇసుకతో తయారు చేస్తారట, ఇసుకతో. ఇది కాక గుడం బెల్లంతో తయారు చేస్తారట. ఇది కాక చెట్టు యొక్క మొదటి భాగం నుంచి ఆసవాన్ని వృక్షాసవము అంటాడు. చెట్టు నుంచి రసాన్ని తీస్తారట. చెట్టు నుంచి తీస్తారు, బెల్లము నుంచి తీస్తారు, ఇసుక నుంచి తీస్తారు, తౌడు నుంచి తీస్తారు, పువ్వు నుంచి తీస్తారు, పండు నుంచి తీస్తారు, చక్కెర నుంచి తీస్తారు. 8 రకాల ఆసవాలు చెప్పి ఇవి కాక వృక్ష మూలం నుంచి కొన్ని తీస్తారట. చెట్టు మొదటి నుంచి కొన్ని రకాల ఆసవాలు తీస్తారట. ఇవన్నీ కాక కొన్ని పదార్థాలను ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు అలా దాచిపెట్టి అవి బాగా చెడిపోయిన తరువాత దాని సారాన్ని తీస్తారట. అంటే మురిగిపోయిన వస్తువుల నుండి మద్యాన్ని తయారు చేస్తారట. అంటే అదేమన్నట్టు మురిగిపోయిందే కదా, అంతా మురికే అన్నమాట. అది వాళ్లకు మద్యం అట. ఇన్ని రకాల ఆసవాలు ఉన్నాయని చెప్తాడు మనకు వాల్మీకి. ఇలాంటి కింకిణీజాల సంకాచాః కాహ హేమ విపులాంజవాః భావగ్రాహాః యశస్థీరాః సుప్తానద్య ఇవాభు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి భోజనశాలకు వెళతారు. త్రకచాన్ వివిధాకారాన్ చకోరాన్ అర్ధభక్షితాన్ అంటాడు. ఒక 92 రకాల జంతువుల మాంసపు రాసులు పెట్టబడి ఉన్నాయి అక్కడ. ఈ మాంసపు రాసులలో సగం తిని పారేశారు. రాక్షసులు కదా, అంటే తినటం కూడా రాక్షసత్వమే అన్నమాట. అంతటి భయంకరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ పడుకొని ఉన్నటువంటి స్త్రీలందరినీ చూసుకుంటూ వెళ్ళాడు స్వామి. మరి న్యాయంగా వెళ్ళాలి. ఎందుకు వెతకాలి? ఎవరిని వెతకాలి? తీరనే వెతకాలి కదా, ఇంకెవరు ఉన్నారు? వారినే ఈ మహానుభావుడు చూడాలి. కాబట్టి సీతమ్మ స్త్రీగా ఉంది కాబట్టి ఆమెను వెతకాలి. కాబట్టి ఆడవారిలోనే ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అందుకోసం పడుకున్న వారందరినీ ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఎలా ఉన్నారు వారు? మద్యం తాగి ఉన్నారు, ఆ మత్తులో ఉన్నారు, భర్తలతో రమించి మరీ ఉన్నారు. ఒక పక్క మద్యము యొక్క మదము, మరొక పక్క భర్తృ సుఖము యొక్క మదము, మరొక పక్క సంపదల యొక్క మదము. ఇన్ని రకాల మదముతో వారందరూ అలా వరుసగా పడుకొని ఉన్నారు. ఎలా ఉన్నారంటే స్త్రీమాల గ్రథితాకిసా అంటాడు. ఆడవారందరినీ ఓ పూలమాలగా కూర్చాడు అన్నట్టు ఉందట. వరుసగా మాల ఉంది, వారందరూ పడుకొని ఉన్నారు. ఈ మహానుభావుడు అందరినీ చూచుకుంటూ వెళుతున్నాడు. ఆయనకు అనుమానం కూడా వచ్చింది. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదంచల మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి. నేను అనవసరంగా ఈ లంకెలో చిక్కుకున్నాను ఏమో. ఆడవారిని చూస్తున్నాను, అందులో పరస్త్రీలను చూస్తున్నాను, అందులోనూ అంతఃపుర స్త్రీలను చూస్తున్నాను, అందులోనూ పడుకొని ఉండగా చూస్తున్నాను. ఆడవారిని చూడకూడదు, పరస్త్రీలను చూడకూడదు, అంతఃపుర స్త్రీలను చూడకూడదు, వారు కూడా పడుకొని ఉన్నప్పుడు చూడకూడదు. అన్ని పనులు చేస్తున్నాను, అందులోనూ పరీక్షగా చూస్తున్నాను. ఎందుకు? సిటీనా కాదా, ముఖం అలాగే ఉందని మరి చూడాలి, పోలికలు చూసుకోవాలి కదా. నా ధర్మం కాస్త గంగలో కొట్టుకొని పోయిందా, నా గతి ఏంటి అని. అయినా నాకేం భయం లేదు అంటాడు. ఎందుకయ్యా అంటే మనోహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాసు అవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఇంద్రియములు పని చేయటానికి ఇంద్రియములే కారణం కాదు కదా, మనస్సు కారణం కదా. చూడాలని మనస్సు అనుకుంటే చూస్తుంది.
చూచిన వాటి యందు మనస్సు లగ్నమైతే దోషం. అది కాలేదు, దోషం కాదు. నేను తప్పకుండా ఆడవారినే చూడాలి, నా డ్యూటీ అది. చూచిన ఆడవారిలో ఈమె అందంగా ఉంది, ఈమె బాగుంది అనుకుంటే తప్పు. నేను చూసినానేమిటి, ఈమె సీత అవునా కాదా? సీత కాదు, వెళ్ళిపోతుంది. సీతమ్మను చూడాలనే కోరిక తప్ప ఈ అమ్మాయి ఎలా ఉంది, ఈ అమ్మాయి అందంగా ఉందా, ఈ అమ్మాయి ఆభరణాలు ఏమిటి చూస్తున్నానా? ఏదే ఎక్కడా నా మనస్సు విషయముల యందు ఆసక్తమై లేదు. నా మనస్సు వ్యవస్థితంగా ఉంది, సువ్యవస్థితంగా ఉంది. సీతమ్మను చూడాలి, సీతమ్మనే చూడాలి. సీత లక్షణాలు వీరిలో కనబడుతున్నాయా అని తప్ప నాకు వేరే దృష్టే లేదు. అయినప్పుడు ధర్మలోపానికి అవకాశమే లేదు అని నిశ్చయించుకొని, అంటే ఇంత వర్ణన ఎందుకు చేశాడంటే, జ్ఞానము పొందిన ఆచార్యుడు సంసారంలోకి వచ్చిన అలాంటి వారిని కూడా లోభింపచేయడానికి కావలసిన విషయ సంపద పుష్కళంగా ఉంటుంది. వాటిని చూచి గురువుగారు కూడా మనలాగే విషయాల యందు ఆసక్తుడైతే ఇంకా గురువుగారు ఏమవుతాడు? మద్యము తాగుతున్న వారిని చూచిన గురువుగారు తాగేవారిని మందలించాలి, కానీ నాకో గ్లాసు ఇవ్వయ్యా నేను కూడా తాగుతానన్నాడు అనుకోండి, ఇక ఆయనేం గురువు అవుతాడు? భోగాల యందు గురువు గారికి ఎన్నడూ ఆసక్తి. అన్ని భోగాలు చూస్తాడు, భోగాలు అనుభవించే వారిని చూస్తాడు, వారి భవనాలను చూస్తాడు, అక్కడున్న సంపదలు చూస్తాడు. ఇలాంటి భవనం నాకు ఉండాలి అనుకోడు. అనుకుంటే గురువు కాడు. అందుకే హనుమంతుడు ఇన్ని సంపదలు చూచాడు, ఇంతమంది ఆడవారిని చూచాడు. అందులో రావణాసురుడు హరించుకొని వచ్చాడంటే ఎలా ఉంటారు వారు? అందంగా లేని వారు తీసుకొస్తాడా? ఎంత గొప్ప సౌందర్యం ఉంటే తీసుకొస్తాడు? అంత గొప్ప సౌందర్య రాసులు అలా శయనించి ఉన్న వారందరినీ చూస్తూ ఉన్న హనుమంతుడు ఇందులో సీత లేదేని దుఃఖించాడు తప్ప పడుకొని ఉన్న ఆడవారు అందంగా ఉన్నారు అనుకున్నాడా? లేదే. అదే అంటున్నాడు, శుభాశుభాసు అవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నా మనస్సు నిశ్చలంగా ఉంది. ఎలాంటివి చూచినా, ఎలాంటి వాటిలో ఉన్నా, ఎక్కడున్నా నేను సీతం ఎక్కడుంది, సీతం ఎక్కడుంది, సీతం ఎక్కడుంది ఇలా అనుకుంటూ మరికాస్త ముందరికి వెళ్ళాడు. ఇలా మరికాస్త ముందరికి వెళ్ళి రావణాసురుని యొక్క శయ్యాగారానికి వెళ్ళాడు. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నపూడితం అవేక్షమాణ హనుమాన్ దదర్శ శయనాసనం. రావణాసురుని శయ్యా మందిరానికి వెళ్ళాడు. అక్కడ రావణాసురుడు పడుకున్నాడు. ఎలా ఉన్నాడు రావణాసురుడు అంటే మాషరాశి ప్రతీకాశం అంటాడు. వాళ్ళని ఏమంటా, మినుములు మినుములు కుప్పపోసినట్టున్నాడు. ఎట్లా ఉంటాయి మినుములు? నల్లగా ఉంటాయి. అలా ఉన్నాడు వాడు. రక్త చందనం, ఎర్ర చందనాన్ని పూర్తిగా రాసుకున్నాడు. ఎలా ఉందది? శశక్షతజ కల్పేన చందనేన సుగంధిన అంటాడు. కుందేటి నెత్తురులాగా ఉందట రంగు. అన్ని నెత్తురుల కంటే కుందేటి నెత్తురు రంగు చాలా ఎర్రగా ఉంటుందట. అందుకే కుందేటి నెత్తురు వంటి ఎర్రని చందనాన్ని నల్లటి శరీరానికి పూసుకున్నాడు. ఆ మహానుభావుడు రెండు భుజాలు చాచి పడుకుంటే అతని నిశ్వాసం అంటే గురక, అందులో నుంచి మద్యపానం చేశాడు కదా, ఆ వాసన అంతా వస్తుంది. ఆ పక్కనే భోజనాలయం ఉంది, ఆ వాసన వస్తుంది. రసము చూడండి, ఆడవారి సౌందర్యము ఉంది, ఆహారంలోని రసము ఉంది, వారిలోని గంధము ఉంది, చక్కని పూల చల్లని వాయువు యొక్క తాకిడి ఉంది. అంటే రూప రస గంధ స్పర్శ అనుకుంటాం కదా. 5 విషయాలు రావణాసురుని శయ్యాగారంలో ఉన్నాయి.
హనుమంతుడు ఆ పక్క నుంచి వెళుతుంటే ఇత ఏహీత్యువాచేవ తత్ర ఎత్ర సరావణ అంటాడు. తన పిల్లలకు చక్కని రుచి అందించాలని తల్లి మంచివి వడ్డించి ఎలా పిలుస్తుందో మాతేవా అంటాడు వాల్మీకి. హనుమంతుణ్ణి తల్లిలా ఈ రావణాసురుని చెయ్యామందిరం పిలిచింది. రారా, ఇక్కడ రూపం ఉంది, రసం ఉంది, గంధం ఉంది, స్పర్శ ఉంది, అన్నీ ఉన్నాయిరా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూచాడు. రావణాసురుణ్ణి చూచాడు. అహో రూపం అంటాడు. అబ్బో చాలా గొప్పవాడు వీడు. అడుకొని ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నాడు, అలంకరించుకున్నా ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నా ఎంత భయంకరంగా ఉన్నాడంటే. చమత్కారం గమనించాలి. శ్మశాన చైత్య ప్రతిమ భూషితోపి భయంకర అంటాడు. రావణాసుడు చక్కగా బాగా అలంకరించుకున్నాడు. కానీ ఎలా ఉందంటే శ్మశానంలోని బొమ్మకు అలంకారం అలా ఉన్నాడు. అలంకారమే ఎవరికి? శ్మశానంలోని బొమ్మకు. ఎలా ఉంటుంది చూస్తే? భయం వేస్తుందా, ప్రేమ వేస్తుందా? భూతోవి భయంకర. అలంకరించబడి ఉన్నాడు కానీ భయంకరంగా ఉన్నాడు. యధర్మ నబలవాన్ శాదయం రాక్షసేశ్వర చెప్తాడు. మనకు ముందర వస్తుంది ఆ భాగం. ఇలా రావణాసురుణ్ణి చూచి ఆ పక్కన ఇంకో మహానుభావురాలు చక్కని సౌందర్య రాశి పడుకొని ఉంది, నిద్రపోతూ ఉంది. చూచాడా ఎంత చక్కని సౌందర్యంతో ఉంది ఆమె అంటే మహానుభావురాలు. ఆమెను చూచి సీత అనుకున్నాడు. సీతమ్మ దొరికింది, ఇంకానా పండుగ, పండుగ మళ్ళింది, ఇంకేం కావాలి అని సీతమ్మ దొరికినదిని భావించి ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభాన్ అరోహత్ నిబబాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా. మహానుభావుడు ఆస్ఫోటయామాస ఒక్కసారి చప్పట్లు కొట్టాడు. ఇదని చూచాను. చుచుంబ పుచ్చం తన తోకను తాను ముద్దు పెట్టుకున్నాడు. ననంద సంతోషించాడు. చిక్రీడ ఆటలాడాడు. జగౌ పాటలు పాడాడు. జగామ గంతులేశాడు. స్తంభాన్ అరోహత్ స్తంభాలెక్కాడు. విపాత భూమవు కిందికి దూకాడు. ఎందుకు ఇవన్నీ? కోతి చేష్టలు చూపాడు అంటున్నాడు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనా తన కోతి యొక్క స్వభావాన్ని అంటే నేను సీతమ్మను చూచాను, సీతమ్మ దొరికింది, ఇంకేం కావాలి నాకు, పరమానందం పొందాడు. ఇదంతా ఒక్క క్షణకాలం. కొంచెం ఆలోచించాడు. ఈమె సీత ఏమిటి? అవధూయతాం బుద్ధిం బభూ అవస్థితస్తదా జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి. వెంటనే ఆలోచనను తోసిపారేశాడు. ఈమె సీత కాదు. ఎందుకు కాదు? రాముడు లేకుండా సీత పడుకుంటుందా, నిద్రపోతుందా, అన్నం తింటుందా? నా రామయుక్తాస స్వప్తుమర్హతి భామని నభోక్తుం నాప్యలంకర్తుం నా పానముపసేవితుం. రాముడు లేకుండా అన్నం తింటుందా, రాముడు లేకుండా అలంకరించుకుంటుందా, రాముడు లేకుండా మద్యము సేవిస్తుందా, రాముడు లేకుండా నిద్రపోతుందా? ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే అపరేయం ఈమె సీత కాదు. నాణ్యం నరం ఉపస్థాతం శూరాణమపి చేస్వరం. అందులో ఇంకో పురుషుడు అక్కడ ఉంటే వాడికి దగ్గరలో తాను పడుకుంటుందా? రాముణ్ణి తప్ప మరొక పురుషుణ్ణి సేవిస్తుందా? వాడు ఇంద్రుడైనా సరే. ఇవన్నీ చూచి, ఎందుకంటే నాకు రామ సమకశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి. రాముని వంటి వాడు దేవతల్లో మాత్రం దొరుకుతాడా? అయినప్పుడు ఇలా పడుకొని ఉన్న ఈమె సీత కాదు. సీత వేరే ఉండాలి, ఈమె మాత్రం సీత కాదు. ఒక్కసారి తనను తాను చూసుకొని మహానుభావుడు మరి కాస్త ముందరికి వెళ్ళాడు.
దాన్ని దాటి ముందరికి వెళ్ళి భోజనశాలకు వెళ్ళాడు. మృగాణం మహిషాణాంచ వారాహాణాంచ భాగసః తత్రన్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శసః. ఆ భోజనశాలలో ఎన్ని రకాల జంతువుల మాంసపు రాసులున్నాయో, ఎన్ని రకాల భోజనపు రాసులున్నాయో, ఎన్ని రకాల పదార్థాలు ఉంటాయో అవన్నీ వర్ణించాడు. ఎందుకింత బాగా వర్ణించాడంటే సంసారము ప్రపంచము ఇలా మనను మోసం చేస్తుంది, ఇంతగా ఆకర్షిస్తుంది. ఈ భోజనం బాగుంటుంది, ఆ భోజనం బాగుంటుంది, ఈ రుచి బాగుంటుంది, ఆ రుచి బాగుంటుంది, ఈ పానీయం బాగుంటుంది, ఆ పానీయం బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి. కానీ వీటిని సృష్టించిన భగవంతుడు మాత్రం బాగున్నాడు కదా. భోజనం బాగుంటుంది, సృష్టించిన వాడు బాగుండే. ఇల్లింత బాగా ఉంది, రత్నాలు బాగున్నాయి, వజ్రాలు బాగున్నాయి, శర్కర బాగుంది, మైసూరు పాకు బాగుంది, భూమండలం బాగుంది, సృష్టించిన భగవంతుడు బాగాడా? బాగుండాలా వద్దా? ఇవే బాగుంటే వాడెంత బాగుండాలి? కనబడుతున్న ఇవే ఇంత బాగుంటే మనకు వీటిని అందించిన వాడెవడు? వాడు బాగుండాలి కదా. అక్కడ దాకా మనం పోతున్నామా? ఇవే ఆకర్షిస్తున్నాయి, అక్కడి దాకా పోవటం లేదు. జ్ఞానిని కూడా ఈ లౌకిక పదార్థాలు ఎలా ఆకర్షిస్తాయో మనకు బోధించటానికి ఇంత వర్ణించాడు వాల్మీకి. లంకలో ఇన్ని భోగాలున్నాయి, లంక నిండా భోగమయమే. ఎక్కడ పరమాత్మ, భగవంతుడు, ధర్మము, సత్యము, సేవ లేదు. మళ్ళీ వేదాలు చదువుతారు, పురాణాలు చదువుతారు, గుడి చదువుతారు, శాస్త్రాలు చదువుతారు, ఆరాధన చేస్తారు. కానీ అవన్నీ దేనికి పనికి వస్తాయి? బాగా తినటానికి, బాగా తాగటానికి, బాగా నిద్రపోవటానికి. భగవంతుని పూజ చేసి భగవంతుని దయతో భోగ రాసులను పొందిన రాసులను యథేచ్ఛగా అనుభవించటానికి మాత్రమే భగవంతుణ్ణి సేవించాలి. కానీ భగవంతుడు చెప్పిన రీతిలో భోగములయందు విరక్తిని పొంది పరమాత్మ నీవే కావాలి అని అనేవాడు ఒక్కడైనా దొరికాడా? ఇంత పెద్ద లంకలో ఒక్కడున్నాడు. వాడు విభీషణుడు. అంటే ఆలోచించండి, భోగమయమైన ప్రపంచంలో భోగాన్ని కాదని పరమాత్మే కావాలని కోరుకోవటం ఎంత కష్టం. ఈ తత్వాన్ని మనకు బోధించటానికే ఇంత విపులంగా వర్ణించాడు. ఎన్ని భోగాలున్నాయి, ఎన్ని రోగాలున్నాయి, ఎన్ని ఆహారాలున్నాయి, ఎన్ని సంపదలున్నాయి. ఇలా చూచి అది అన్ని చోట్ల మళ్ళీ 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 అంటే భోజనశాలకు వెళుతున్నాడు, శయ్యాశాలకు వెళుతున్నాడు, పానశాలకు వెళుతున్నాడు, అంతఃపురానికి వెళుతున్నాడు, మళ్ళీ రావణాసుడిని చూస్తున్నాడు, ఇంకొకరిని చూస్తున్నాడు. ఎక్కడైనా దొరుకుతుందేమో సీతమ్మ, కనబడుతుందేమో. ఇలా సోపశ్చేస్తాం మహాబాహు పశ్యంశ్చాన్య వరస్త్రియ. ఇలా రకరకాలుగా అన్నిటినీ చూస్తూ సీతమ్మను మాత్రం చూడకుండా ఇతరులందరినీ చూచుకుంటూ మహానుభావుడు ఏం లాభం? ఉద్యోగం వానరేంద్రాణం ప్లవనం సాగరశ్చ. ఇంత కష్టపడ్డాం, ఇంత ప్రయత్నం చేశాం, సముద్రాన్ని కూడా దాటాం, ఇక్కడి దాకా వచ్చాం, సీతమ్మ కనపడలేదు. ఇవన్నీ వ్యర్థమైపోతున్నాయా అని పుష్పక విమానాన్ని దిగాడు. దిగి మళ్ళీ కిందికి వచ్చాడు. ఇంకా వెతుకుదాం, మళ్ళీ వెతికాడు. చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే అంటాడు మనకు వాల్మీకి. అంత పెద్ద లంకలో 4 అంగుళాలు కూడా వెతకని చోటు లేదట హనుమంతుడికి. చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే. ఇంత పెద్ద లంక అంటే ప్రతి అంగుళం వెతికాడు, ప్రతి చోట వెతికాడు, ఎక్కడా లేదు చిత్రం. ఇంతగామే ఉన్నట్టా లేనట్టా? మరి ఇంత దూరం వచ్చి ఈమెను చూడకుండా నేను వెళ్ళి రామ లంకకు వెళ్ళాను, సీతమ్మ కనపడలేదు అని పొరపాటున చెప్పాననుకోండి, పరిస్థితి ఏమిటి?
రాముడు బతుకుతాడా? వెంటనే ప్రాణత్యాగం చేస్తాడు. రామచంద్రుడు ప్రాణత్యాగం చేస్తే లక్ష్మణుడు ఉంటాడా? ఆయనే పోతాడు. వీళ్ళిద్దరూ పోయినట్టు తెలిస్తే భరతుడు ఉంటారా? వాళ్ళు పోతారు. నలుగురు పోతే వాళ్ళ తల్లులు ఉంటారా? వాళ్ళు పోతారు. వాళ్ళ తల్లులు పోతే ఇక్ష్వాకు ఎవడన్నా మిగులుతాడా? మిగలడు. ఇలా వీరందరూ పోతే సుగ్రీవుడు ఉంటాడా? వాడు పోతే వానరులు ఉంటారా? నేను వెళ్ళి సీతమ్మ కనపడలేదని ఒక్క మాట అంటే 2 వంశాలు నామరూప లేకుండా అయితే ఇక్ష్వావంశము పోతుంది, వానర వంశము పోతుంది. మరి ఏం చేయాలి? నేను పోను, ఇక్కడే ఉంటాను. ఉంటే లాభమయ్యా? ఆశయాతౌ ధరిష్యేతే. నేను ఇక్కడే ఉంటే హనుమంతుడు ఇంకా రాలే కదా, వస్తాడేమో, చూస్తున్నాడేమో, వచ్చి మంచి వారు చెప్తాడేమో అని వీళ్ళు వాళ్ళు ఆశతో బతుకుతారు. నేను వెళ్ళి చెప్పాను, అందరూ చేస్తారు. కాబట్టి నేను వెళ్ళి చెప్పి అందరినీ చంపడం మంచిదా, ఇక్కడ ఉండడం మంచిదా? ఇక్కడే ఉంటాను. ఎన్నాడు ఉంటావు? ఎన్నాడే ఉంటాను. విసుగొస్తే ఇక్కడే చేస్తాను, ప్రాయోపవేశం చేస్తాను. సమ్యక్ లింగినం సాధయిష్యత. నేను కూర్చుంటాను, యోగంలో కూర్చుంటాను. నన్ను పక్షులు తింటాయి, హంసలు తింటాయి, మృగాలు తింటాయి, చేపలు తింటాయి, ఏదో చేస్తాయి. నేను ఇక్కడే మరణిస్తే హనుమంతుడు వస్తాడని బతుకుంటారు కొన్నాళ్ళు. బతకని పోయి నేను వారందరినీ ఎందుకు చంపాలి? తదున్నతం పాండురదంతం ఔరణం శుచిస్మృతం పద్మఫలాశలోచనం అంటాడు. ఇంత దూరం వచ్చి హనుమంతుడు, అయినా నేను అన్నీ చూశాననుకుంటున్నాను, కానీ దూరంగా చూస్తే అక్కడేదో వనం కనపడుతున్నదే. ఏమిటి అని చూశాడు. దాని మీద పేరు కనపడింది, ప్రమదావనం అని. అదేం వనము? బాగా చూస్తే అశోకవనం అని. అవును, దీన్ని వెతకలేదు కదా. ఇక్కడ ఆడవాళ్ళు తిరుగుతుంటారు కదా, మరి సీతమ్మ ఇక్కడ ఉందో ఏమో. చివరి ప్రయత్నంగా అనిర్వేద స్త్రియో మూలం అనిర్వేద ఫలశ్చ అనిర్వేద సర్వార్థేషు ప్రవర్తక. నిరాశ దేనికి పనికిరాదు. ఉత్సాహం అనేది అన్ని పనులను సాధిస్తుంది. అన్ని కార్యక్రమాలను సాధించేది ఉత్సాహమే. నేను విచారంతో కృంగిపోయి ఇలా చేస్తే పని నెరవేరదు. తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. కాబట్టి నేను ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాను, మళ్ళీ మళ్ళీ వెతుకుతాను. అశోకవనం కనపడుతుంది, దాన్ని చూస్తాను. అంటే నేను వెతకవలసింది ఒక్క అశోకవనమే. అన్నీ చూశాను. తప్పకుండా ఇక్కడే సీతమ్మ ఉండాలి. అయినా నేను వెతుకుతాను, నాకు దొరుకుతుంది అంటే కనపడుతుందా? ఒక్కసారి అమ్మను కూడా ప్రార్థిద్దాం, స్వామిని ప్రార్థిద్దాం. వారిద్దరి దయతో మనకేదైనా కనపడుతుందేమో అని కార్యం ప్రారంభించే ముందు నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యేచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్య నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ఈ శ్లోకం చాలా మందికి తెలిసి ఉండాలి. ప్రయాణం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకొనే ప్రయాణం చేస్తాం. ఎక్కడికి పోవాలన్నా, ఇంటి నుంచి గుడికి పోయినా, గుడి నుంచి ఇంటికి పోయినా, 10 అడుగుల కంటే ఎక్కువ నడవాలనుకుంటే ఈ శ్లోకం చదువుతాం. హనుమంతుడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యేచ తస్యై జనకాత్మజాయై. రాముడికి నమస్కారము, ఇంకా రాముడికి కాదు, సలక్ష్మణాయ లక్ష్మణస్వామికి నమస్కారము. అలాగే సీతాదేవికి నమస్కారము. ఎలాంటి సీతకు? జనకాత్మజాయై, జనకుని కూతురు. జనకుని కూతురైన సీతమ్మకు నమస్కారము. నమోస్తు రుద్రేంద్రయమానిరేభ్య నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. రుద్రునికి, ఇంద్రునికి, యమునికి, వాయువునకు అంటే
అష్టదిక్పాలకులకు నమస్కారము, సూర్య చంద్రులకు నమస్కారము, వాయువుకు నమస్కారము, అందరికీ నమస్కారం చేశాడు. అందరికీ నమస్కారం చేయటంలో సీతమ్మను నేననుకుంటే కనబడే అమ్మ కాదు, ఆమె అనుకుంటేనే కనబడుతుంది. ఆమెను కూడా ప్రార్థించి ఓ నమస్కారం చేసి, అమ్మా తల్లి కనపడవమ్మా, ఎంతకాలం దాక్కుంటావమ్మా అని ఆమెను ప్రార్థిస్తున్నాడు. ఒక్క ఆమెను ప్రార్థిస్తే ఆమె కనపడదు, కాస్త వారిని పొగడాలి కదా. అందుకే నమోస్తు రామాయ. మొదలు రాముడికి నమస్కారము. ఒక్క భగవంతుణ్ణి స్తోత్రం చేసినా ఆమె ఒప్పుకోదు. స లక్ష్మణాయ ఆచార్యుణ్ణి స్తోత్రం చేయాలి. భగవంతునికి నమస్కారం చెయ్యాలి, గురువు గారికి నమస్కారం చెయ్యాలి, తరువాత అమ్మవారికి నమస్కారం చేయాలి. అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు దేవ్యేచ తస్యై జనకాత్మజాయై, జనకుని కూతురైన అంటున్నాడు. జనకుని కూతురేనా? ఒప్పుకున్నావా? జనకుని పుట్టినమ్మాయా కాదు కదా. ఎలా అన్నాడు? జనకునికి ఎలా కనపడి కూతురు అయ్యావు అలా నాకు కనపడి. జనక మహారాజు సంతానం కోరి యజ్ఞం చెయ్యటానికి భూమిని దున్నుతుంటే ఆ నాగటి చాలులో నువ్వే కనపడ్డావు. ఆయన అడిగాడా? తమ్ముడు, తనకు తానుగా జనకునికి ఎలా నీవు కనపడ్డావో తల్లి, నాకలే కనపడా. మేము అనుకుంటే నువ్వు కనపడతావా? నిన్ను వెతుక్కొని పట్టుకోగల శక్తి సామర్థ్యం ఉన్న వారి మామి. అంత శక్తి మాకుందా? కాని పని, లేని పని. కాబట్టి ఆనాడు జనకుడికి ఎలా కనపడ్డావో మాకలాగే కనపడదు. హనుమంతుడు స్తోత్రం చేస్తున్నాడు. సతైభ్యస్తు నమస్కృత్వా సుగ్రీవస్య చ. తరువాత సుగ్రీవాన్ని నమస్కారం చేశాడు. అన్ని దిక్కులు చూచాడు. అశోక వనంలో కూడా వెళ్ళాడు. అంటే ఇక్కడి నుంచే మనస్సుతో వెళ్ళాడు. ఈ అశోక వనము పుణ్య సర్వ సంస్కార సంస్కృత. అశోకవనం అన్ని సంస్కారాలు కలిగి ఉంటుంది. ఈ అశోకవనం అంతా రావణాసురుని ప్రియురాళ్లు సంచరించే వనం కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఇక్కడ గాలి కూడా చాలా మెల్లగా వీస్తుంది. గట్టిగా వీస్తే రావణాసురుడు ఏమనుకుంటున్నావు, అక్కడ ఎవరున్నారో వాళ్ళంతా నా ప్రియురాళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఉంటావా ఊడతావా అంటాడు. ఏం చేస్తాం బాగా. అందుకే రావణాసురుని ప్రియురాళ్ళు ఉన్నారు కాబట్టి అంటీ అంటనట్టు, తాకి తాకనట్టు. ఎందుకంటే మాకు చెప్తారు స్కాంద పురాణంలో, పొరపాటున గాలి గట్టిగా వీచిందనుకోండి వస్త్రాలు ఎగిరిపోతాయి కదా. నా ప్రియురాలి పైట కొంగు ఎగిరేశావా, ఏమనుకుంటున్నావు, చీల్చి పారేస్తానంట. తోడు పెడుకున్న బాధ, ఎందుకు వచ్చిన బాధ. వీచి వీచనట్టు, తాకి తాకనట్టు, ఉండి లేనట్టు. భగవానపి సర్వాత్మ నాతి క్షోభం ప్రవాతి వై అంటాడు. అందరిలో ఉండేటువంటి వాయుదేవుడు కూడా ఎక్కువగా అక్కడ గాలి వీచుట లేదు. అందుకే సిద్ధిం దిశంతు మే సర్వే దేవా సర్షిగణా. దేవతలు ఋషులు అందరూ మాకు సిద్ధిని ఇవ్వాలి. సిద్ధిం బ్రహ్మ స్వయంభూ భగవాన్ దేవాశ్చైవ తపస్వినః. బ్రహ్మ, దేవతలు, తపస్సులు, అగ్ని, వాయువు, పురుహూతుడు, వరుణుడు, యముడు, సూర్యుడు, చంద్రుడు, అశ్వినీ దేవతలు, అలాగే మరుత్తులు, వీరందరూ మాకు సిద్ధిని ప్రసాదించాలి. ఇప్పుడైనా అమ్మ కరుణించి శుచిస్మితం పద్మపలాచలోచనం ద్రక్షితదార్యవదనం కథాన్వహం. అమ్మ యొక్క ముఖాన్ని నేను ఎప్పుడు చూస్తాను. ఎలాంటిది ఆమె? శుచిస్మితం, పవిత్రమైన చిరునవ్వు కలిగి ఉంటుంది. పద్మపలాచలోచనం, పద్మముల వంటి విశాలమైన కనులు ఉంటాయి. అలాంటి సీతమ్మను ఓ క్షుద్రుడు, ఓ నీచుడు, భయంకర స్వభావంగల రావణాసురుడు అపహరించాడు. అలాంటి సీతమ్మ ఎలా నా కంటిలో పడుతుంది అని ఆలోచిస్తూ విచారిస్తూ మహానుభావుడు
అశోకవనాన్ని దర్శించాడు. అక్కడ చెట్టును గుట్టను వర్ణించాడు. మనం మొదట చెప్పుకున్నామే క్రీడాపర్వతం అని చెప్పాను చూడండి. పర్వతం మీద నది ఇలా పారుతుంది అంటే ఇక్కడే అశోకవనంలో పారుతున్నటువంటి ఆ నది సౌందర్యాన్ని అవన్నీ వర్ణించాడు. అశోకవనాన్ని చూచి అక్కడి పవిత్రతను స్నిగ్ధతను చూసినప్పుడు హనుమంతుడు తప్పకుండా సీత ఇక్కడే ఉంటుంది, ఇక్కడ లేకున్నా సాయంకాలం కాగానే ఇక్కడికి వస్తుంది. ఎందుకయ్యా అంటే సంధ్యార్థే వరవర్ణిని, సంధ్యావందనం కోసం వస్తుందట. అంటే కృతత్రేత యుగములలో ఆడవారు కూడా సంధ్యావందనం చేసుకునేవారు. రాను రాను వారి బుద్ధి చాలా పవిత్రమైపోయింది కాబట్టి సంధ్యావందనం కలియుగంలో వద్దు అని చెప్పుకున్నారు. ఏమైనా సరే సంధ్యావందనం కోసం సీతమ్మ తప్పకుండా ఇక్కడికి వస్తుంది, నేను ఆమెను తప్పకుండా చూస్తాను. ఆగమిష్యతి వైదేహి సంధ్యాం శివజలీం నదీం అని అశోకవనంలో అంతటా విహరిస్తూ సీతమ్మ తప్పకుండా వస్తుంది. సవీక్షమాణ తత్రస్థ మార్గమాణశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వాంతాం అన్వవైక్షత. అక్కడున్న భూమిని చూస్తున్నాడు, సీతను ఎక్కడుంటుందో చూస్తున్నాడు, రకరకాల వృక్షాలను చూస్తున్నాడు. ఇలా అన్నీ చూచుకుంటూ ముష్ణంత చక్షుంసి జ్యోతమానమివ శ్రియ. ఈ మహానుభావుడు ఆ ప్రాంతానికి వచ్చి ఒక మహావృక్షం, తాను ఒక చెట్టు మీద ఉన్నాడు, దాన్నే శింసుపా వృక్షము అంటారు. అలాంటి వృక్షం మీద ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఆ వృక్షం కింద చూచాడు. ఇప్పటిదాకా పైపైన చూచాడు, కనపడలేదు. క్రింద చూచాడు, అక్కడ మనకు అమ్మవారు సాక్షాత్కరించారు. తతో మలిన సంవీతాం చెప్తున్నాడు మహానుభావుడు. రాక్షసీభిస్తమావృతాం ఉపవాస పురుషాం దీనాం నిశ్వసంతీం పునః. ఎలా ఉందామే? మలిన సంవీతాం, మురికి పట్టిన వస్త్రం కట్టుకొని ఉంది. రాక్షసీభి సమావృతాం, ఆమె చుట్టూ చాలా మంది రాక్షస స్త్రీలు అక్కడ ఉన్నారు. ఉపవాస కృషాం, ఆహారమే తీసుకోలేదు కదూ, అందువల్ల బక్క చిక్కి ఉంది, దీనంగా ఉంది, మాటి మాటికి నిట్టూరుస్తూ ఉంది. శుక్లపక్షాదవు చంద్రరేఖామివ, శుద్ధ పాడిమి నాడు చంద్రవంకలాగా ఉంది మహానుభావురాలు. మంద ప్రఖ్యాయమానైన రూపేణ రుచిర ప్రభాం, మెల్లమెల్లగా కనపడుతున్నటువంటి కాంతితో మహానుభావురాలుంది. పొగ కమ్మినటువంటి నిప్పులాగా ఉంది. పసుపు పచ్చని ఒకే వస్త్రంతో ఉంది. బురద ఉన్నటువంటి కొలనులాగా ఉంది. రాహువుతో శోభించబడిన చంద్రలేఖలాగా ఉంది. అంగారకుడు పీడిస్తున్నటువంటి రోహిణిలాగా ఉంది. కళ్ళ నిండా నీరు స్రవిస్తూ అశ్రుపూర్ణముఖీం దీనాం కురిశాం అనసనేనచ, ఆహారం లేకుండా ఉంది. తనకు కావలసిన వారిని చూడలేక చూడకూడని వారిని చూస్తూ ఉంది. అందరూ రాక్షసులు కదా ఉండేది అక్కడ. అందువల్ల నీరస్య నీరదాపాయే వనరాజ్యా మహీమివ. ఎలా ఉంది ఆమె అంటే రాక్షసులు ఆమెను బాధిస్తున్నారు, రాక్షస స్త్రీలు ఆమెను పీడిస్తున్నారు. పూర్ణచంద్రాననాం శుభ్రూం చెప్తున్నాడు మహానుభావుడు. చంద్రుని లాంటి చక్కని ముఖము కలది, చక్కని కనుబొమ్మలు కలది. ఆమె సౌందర్యాన్ని చెప్తున్నాడు. తన కాంతితో అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ ఉంది. ఇలాంటి మహానుభావురాలిని సీతమ్మను చూచి ఈమె ఎలా ఉంది అంటే మనకు ఇక్కడ వాల్మీకి చాలా విలక్షణంగా చెప్తాడు. ఇలాంటి పోలికలు ఏ కవి ఏ స్త్రీకి చెప్పడు. అమ్మవారి సహస్రనామాలన్నీ చెప్తాడు. లక్ష్మీ సహస్రనామాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్తాడు. ఆమె ఎలా ఉంది అంటే స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిన్ నిపతితామివ, సందేహించిన స్మృతి వలె. అంటే అర్థం, స్మృతి అంటే ఏమిటి? ధర్మశాస్త్రం.
ధర్మశాస్త్రంలో చాలా ధర్మాలు చెప్తారు, మనం చదువుకుంటాం వాటిని, కానీ నమ్మం. మళ్ళీ డౌటే. అంత స్పష్టంగా స్మృతి చెప్పినా, దాని అర్థం విన్నా, దాన్ని మననం చేసినా అలా ఉంటుందా? ఇది చెప్పుకునే పనేనా? ఇది మనం చెప్పుకున్నాం చూడండి, వాలి వధ చెప్పుకున్నాం కదా. వాలి వధలో వాలి అంత గట్టిగా అడిగాడు, సందేహం లేకుండా అడిగాడు వాలి. రాముడు విస్పష్టంగా చెప్పాడు. వాదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, శాస్త్రబద్ధంగా ఉన్నాయి, సాక్షిభూతంగా ఉన్నాయి. ఇంత బాగా ఉన్నా ఇప్పటికీ లోకం ఏమంటున్నది? రాముడు అధర్మాత్ముడే అంటున్నారు. వాళ్ళు చదివారా? లేదు. విన్నారా? లేదు. పోనీ విన్నా అర్థం చేసుకున్నారా? లేదు. ఎందుకంటే ఒకటే గుర్తు, రాముడంటేనే ధర్మము. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమే రూపుదాల్చి రాముడిగా వచ్చాడు. రాముడంటేనే ధర్మం అండి. ధర్మం అధర్మం చేస్తుంది అంటే నమ్మాలా? ఆ మాట బాగుందే. ఎలా ఉంది ఆ మాట? నిప్పు చల్లగా ఉంది అన్నట్టుంది. ఈ నిప్పు కాలవదండి అంటే ఒప్పుకుంటాం. నిప్పు గుణమే కాలువటం. నిప్పని చెప్పి నిప్పు కాలుస్తుందా, దాన్ని నమ్మాలనా? ఎవరైనా నమ్మిస్తారా? దాన్ని ముట్టుకో తెలుస్తుంది నీకే నమ్మకం. కాలుతుందా లేదా ముట్టుకో కదా. అగ్ని వేడిగా ఉందని దానికి నిదర్శనాలు కావాలా? రాముడంటేనే ధర్మం రా. ధర్మమే రాముడు. అలాంటి రాము అధర్మం ఆచరిస్తాడా? అధర్మం ఆచరించాడంటే అన్నవాడిని ఏమనాలి మనం? స్వయంగా తెలియదు, ఒకరిని చెప్పినా వినరు. వాళ్ళకు రెండే పేర్లు ఉన్నాయి. ఒక పేరు మూర్ఖుడు, రెండవ పేరు అజ్ఞాని. చాలామంది ఉన్నారు లోకంలో. చాలామంది అడుగుతారు కూడా, అవునండి మరి అవన్నీ ఏమైనా అవన్నీ వాడు చెప్పాడు కదరా, అర్థం అడుగుతుంది చేసుకో. స్మృతిని కూడా సందేహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో వాల్మీకి కంటే వాడే గొప్పవాడు, స్మృతి కంటే వాడే గొప్పవాడు, రాముడి కంటే వాడు గొప్పవాడు. నమ్ముదామా? అలా ఉంది సీతమ్మ. సందేహించిన స్మృతిలాగా ఉంటాం. స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. పడిపోయిన వృద్ధిలాగా ఉంది. విహతామివ చ శ్రద్ధాం, తొలగిపోయిన శ్రద్ధలాగా ఉంది. ఆశాం ప్రతిహతామివ, కొట్టబడిన ఆశలాగా ఉంది. స్వోపసర్గాం యథాసిద్ధిం, విఘ్నాలతో కూడుకున్నటువంటి సిద్ధిలాగా ఉంది. బుద్ధిం సకలుషామివ, మురికి పట్టిన బుద్ధిలాగా ఉంది. అభూతేన అపవాదేన కీర్తిం నిపతితామివ, లేనిపోని అపనిందతో పడిపోయిన కీర్తిలాగా ఉంది. రామోపరోధ వ్యతితాం రక్షోహరణ తర్శితాం, రాముని ఎడబాటుతో బాధపడుతూ ఉంది. రాక్షసుడు హరించినందువల్ల ఆమె కృషించి ఉంది. మనకు సిద్ధి, వృద్ధి, స్మృతి, ఆశ ఏం చెప్పాడు? ఇవన్నీ ఏమిటి? అమ్మవారి పేర్లే కదా. స్మృతి అయి నమః, సిద్ధి అయి నమః, ఆశ అయి నమః, ఇవే పేర్లు. అమ్మవారిని సహస్రనామాలు కాకుండా అష్టోత్తర శతనామాలతో వాల్మీకి కూడా పూజించాడు. లేకుంటే ఎక్కడ ఏ స్త్రీని ఈ పోలికలతో చెప్పడు. వాల్మీకి మాత్రమే ఈ పోలికలు చెప్పాడు. దీన్ని చూచిన తర్వాత వ్యాసభగవానికి మీ నచ్చాయి బాగా. నచ్చి భారతంలో ద్రౌపదిని ఈ పేర్లతోటే వర్ణించాడు. ఇదే ఉపమానంతో మనకు ద్రౌపదిని వర్ణించాడు. వదనేన అప్రసన్నేన నిష్ప్రసంతీం పునః పునః. ఆమె ముఖం చూస్తే ప్రసన్నంగా లేదు, మాటి మాటికి నిట్టూర్పు విడుస్తున్నది. ఇవన్నీ చూచి ఈమె తప్పకుండా సీతే, సంస్కారేణ యథాహీన వాచమర్థాంతరంగత, సంస్కారము లేని అర్థం మారినటువంటి వాక్కులాగా. అంటే రామ అంటే ఏమర్థం? అందమైనది.
కదా. ఈ సంస్కారం ఆకారం తీసి ఓకారం పెట్టండి, రోమ. అర్థం మారిందా లేదా? రామ అంటే ఆనందాన్ని కలిగించేది, రోమ అంటే కేశము కదా. దాన్నే కొంచెం ఔకారం పెట్టి రౌమా అన్నామనుకోండి, నరకము. ఒకటే పదం, ఒక్క సంస్కారం మారితే అర్థం మారుతుంది. వాచమర్థాంతరంగత, సంస్కారము లేని వాక్కు అర్థాంతరాన్ని పొందినట్టుగా ఈ తల్లి కూడా సంస్కారం లేకుండా ఉంది. సంస్కారం అంటే అలంకారం. తలకు నూనె రాసుకోలేదు, స్నానం లేదు, దువ్వుకోలేదు, జడ వేసుకోలేదు, బట్టలు మార్చుకోలేదు, సంస్కారం లేకుండా. ఇలా ఉంటే ఈమె సీతేనా కాదా అన్నట్టు అర్థం మారింది. కాబట్టి చెప్తున్నాడు, మలపంకధరాం దీనాం మండనార్కాం అమండితాం. మురికి పట్టినటువంటి వస్త్రం కట్టుకుని అలంకరించుకోదగిన అమ్మాయి అలంకారం లేకుండా ఉంది. ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. వేదముల యొక్క సంబంధం లేని జారిపోయిన విద్యలాగా ఉంది. విద్యలకు అర్థం తెలియాలంటే వేద మంత్రాలే ప్రమాణం. వేద మంత్రాన్ని ఆధారంగా తీసుకొని విద్యలంటే బ్రహ్మ విద్య అర్థం చేసుకోవాలి. వేద మంత్రాలు లేవు, ఏం తెలుస్తుంది? వేద మంత్రం లేకుంటే ఎలా విద్య ప్రజలమవుతుందో, రామచంద్రుడు లేకుండా సీతమ్మ అలా శిథిలమై ఉంది. దుఃఖముతో ఈ మహానుభావుడు చూచి తప్పకుండా తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిజుడు, ఈమె సీత అని ఊహించాడు. అలాంటి కారణాలు కనబడుతున్నాయి. వైదేహ్య ఏమిటి కారణం అంటే, ఆమెను చూచాడు. ఆమె శరీరం పైన కొన్ని ఆభరణాలు ఉన్నాయి. వాడు పట్టుకొచ్చాడు కదా రావణాసురుడు పట్టుకొచ్చినప్పుడు ఆమె ఒంటి మీద ఏ ఆభరణాలు ఉన్నాయో అలాగే ఉన్నాయి, తీయలేదు, పెట్టలేదు. ఆభరణాలను చూచాడు. ఆభరణాలలో కొన్ని ఆభరణాలు లేవు. ఆ లేనివేమిటి? తమ ముందర పడేసింది. అక్కడ విమానంలో రథం మీదే పెడుతూ కొన్ని ఆభరణాలు తీసి ఓ చీరజరుగులో కట్టి కింద వదిలింది. అక్కడ ఏ ఆభరణాలు వదిలిందో అవి ఇక్కడ లేవు. ఇక్కడ ఏ ఆభరణాలు ఉన్నాయో అవి అందులో లేవు. రెండూ కలుపుకుంటే అవి ఇక్కడ చేరిస్తే ఈమె ఏమవుతుంది కదా. మాకు ఏ ఆభరణాలు కనపడ్డాయో అంటే కన్నుకో, ముక్కుకో, మెడకో, నడుముకో, పాదాలకో ఈ ఆభరణాలు ధరించాలో అందులో ఈమె ఏ ఆభరణాలను విడిచిపెట్టిందో మా మధ్యన అవి ఇక్కడ ఏమి కనపడటం లేదు. అంటే ఈమె వాటిని వదిలిపెట్టింది. అంటే వదిలిపెట్టిన ఆమె ఈమె ఒకటే కదా. ఎవరామె? ఆమె. కాబట్టి వైదేశ్యాయ అని చెప్తున్నాడు. ఏ అవయవాలలో ఆభరణాలు మేము చూచామో అవి ఇక్కడ లేవు, ఏవి అక్కడ లేవో ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి కారణాలన్నీ జాగ్రత్తగా చూసుకుని, ఇదిగాక ఆమె చీర చెరగును చింపి అందులో కట్టింది. ఆ చీర చెరగు ఏ రంగుతో ఉందో ఈ చీర ఆ రంగుతోటే ఉంది. అయితే అప్పుడు బాగా ఉతికి ఫ్రెష్గా ఉంది కాబట్టి ఆ కాంతి బాగుంది. అదే చీర అయినా ఇంతకాలం ఉతకలేదు, మట్టి బట్టి ఉంది. మట్టి బట్టి ఉన్న రంగు అయితే మారదు కదా. అదే రంగు. ఏ రంగు చీర చెరుగులో మాకు ఆభరణాలు కనపడ్డాయో ఈ వడుకున్న చీర అదే రంగుతో ఉంది. కాబట్టి ఆమె ఈమె. ఇలాంటి మరికొన్ని కారణాలతో అదిగాక దీనంగా ఉంది, విలపిస్తూ ఉంది. నేను ఇంతమందిని చూచాను లంకలో, ఏ ఒక్కరూ బాధతో లేరు, విలాపంతో లేరు, విరహంతో లేరు. రావణాసుడు లాంటి త్రైలోక్యనాథుడు నన్ను వరించి వచ్చాడు, నాకేం కావాలని అందరూ గంతులేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. మద్యపానం చేస్తూ, మాంసభక్షణం చేస్తూ విహరిస్తూ. ఈమె ఒక్కటే విచారంగా, విషాదంగా, బాధగా ఉంది. కాబట్టి ఈమె రూపము
ఈమె సౌందర్యము, ఈమె ఆభరణాలు, ఈమె సౌశీల్యము ఇవన్నీ చూస్తే ఆమె ఈమె, ఈమె ఆమె. ఇప్పుడు ఇద్దరిని కలిపి చూస్తే మనకి ఇంకో మాట కనపడుతుంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం. ఇప్పుడు సీతమ్మను చూచి హనుమంతుడు చాలా బాధపడతాడు. ప్రత్యేకించి ఏమిటంటే ఇయంస యత్కృతే రామ చతుర్భిః పరితప్యతే. సీతమ్మ లేకుంటే ఏమవుతుంది అనుకున్నారా? హనుమంతుడు సీతమ్మ లేకుంటే రాముడు ఏమవుతాడో చెప్తున్నాడు. సీతమ్మ రాముడి కంటే దూరంగా ఉంది, కానీ సీతమ్మ మనసులో రాముడు తప్ప మరెవరూ లేరు, ఆయనే ఉన్నాడు. కాబట్టి ఈమె కోసం శ్రీరాముడు విలపిస్తున్నాడు. 4 రకాలు విలపిస్తున్నాడు. కారుణ్యేన ఆనుశంసేన శోకేన మదనేన చ. దయతోటి, జాలితోటి, శోకముతోటి, కోరికతోటి. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్. ఒక స్త్రీ పోయింది అని దయ. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్. ఆశ్రితేతి ఆనుశంసత. నన్ను ఆశ్రయించిన స్త్రీ పోయింది అని జాలితో ఉన్నాడు. పత్ని నష్టేతి శోకేన. అయ్యో నా భార్య కదా, భార్య పోయింది అని శోకంతో ఉన్నాడు. ప్రియేతి మదనేన చ. ఈమె ప్రియురాలు కదా అని మదన భావంతో బాధపడుతున్నాడు. అంటే పత్ని నష్టేతి చెప్పడంలో పత్ని అని ఎందుకన్నాడు వాల్మీకి? కాస్త వ్యాకరణ విశేషం ఉంది. పత్నిని ఎవరిననాలి? యజ్ఞము చేయటానికి ఎవరి సహకారం కావాలో వారిని పత్ని అంటారు. భార్య హవిస్సును భర్త చేతికి ఇవ్వాలి. భార్య ఇచ్చిన హవిస్సునే అగ్నిగుండంలో వేయాలి భర్త. మరి భార్య లేకుంటే యజ్ఞమేం చేయాలి? ఆపేయాలి, క్వశ్చన్ లేదు. యజ్ఞము చేయకుండా అయిపోయింది అని రాముడు బాధపడుతున్నాడు. సీత పోయింది కాబట్టి రాముడికి బతేంటి పరిస్థితి? ఇప్పుడు యజ్ఞం చేసే ఛాన్స్ లేదు. అందుకే పత్ని నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. ఇలా ఈమె మనస్సు అతనిలో, అతని మనస్సు ఈమెలో ఉంది. కాబట్టి పరస్పరం ఒకరి మనసు ఇంకొకరిలో ఉంది. కాబట్టే ఇద్దరు బతుకుతున్నారు. అంటే ఏమిటి? ఈమెను రాముడు ధ్యానించకున్నా, రాముణ్ణి ఈమె ఆలోచించకున్నా ఇద్దరు బతకారు. ఎదురుగా లేడు రాముడు, కానీ మనసు నిండా ఉన్నాడు. ఎదురుగా లేదు సీత, రాముడికి మనసు నిండా ఉంది. మనసు ఎవరున్నారు? సీతే ఉంది. ఇంకా మరణం ఎక్కడిది? మనసు ఎవరున్నారు? ఈమెకు రాముడే ఉన్నాడు. ఒకరి మనస్సులో ఒకరు ఉన్నారు కాబట్టి, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఇద్దరు క్షణకాలమైన బతుకుతున్నారు. కానీ అయినా దుష్కరం కృతవాన్ రామ హీన యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం నశోకే నావసతి. అయినా రాముడు చాలా కష్టమైన పని చేస్తున్నాడు. సీతమ్మ లేకుండా క్షణకాలమైన రాముడు బతికి ఉంటున్నాడంటేనే పెద్ద కష్టమైన పని. ఇలాంటి మహానుభావురాలు లేకుండా క్షణమైన ఎవరు బతుకుతారా? రాముడు ఈమె లేకుండా క్షణమైన బతికి ఉంటాడనుకుంటే చాలా కష్టము. ఇలా హనుమంతుడు సీతమ్మను చూచాడు, ఆమె యొక్క స్వభావాన్ని చూచాడు. ఈమె సీతమ్మని కారణాలతోటి నిశ్చయించుకున్నాడు. ఇద్దరు పరస్పరం ఒకరికొకరు తగినవారు అని ఆలోచించుకున్నాడు. ఈ రీతిలో ఒక నిశ్చయాన్ని చేసి, అమ్మా సీతను చూచాను, రామ సీతను చూచాను అని మనస్సులో హనుమంతుడు రాముని దగ్గరికి వెళ్ళాడు. తరువాత హనుమంతుడు ఏమేమి చేస్తాడో దాన్ని మధ్యాహ్నం మనం మళ్ళీ అనుసంధానం చేద్దామంటే 15 సర్గలు ఈ పూట అయ్యాయి. కంగారేం లేదు, అవతలివన్నీ హాయిగా అయిపోతాయి. సుందరకాండను ఈరోజు పూర్తి చేసుకుంటే రేపు యుద్ధం చేద్దాం, యుద్ధంలో గెలుద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం.